కొందరు వ్యాపారులు రైతులతో చెలగాటమాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎరువుల దుకాణం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ ఎరువులు అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ ఎరువుల దుకాణం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నష్టపోయిన రైతులకు ఫర్టిలైజర్ షాప్ యజమాని 800 రూపాయలు పరిహారం చెల్లించాడు. సమాచారం అందుకున్న మండల వ్యవసాయ అధికారి అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫర్టిలైజర్ షాప్ యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి వాళ్ళు ఎందుకు వస్తలేరు? వాళ్ళు వస్తామన్నారు. నేను డూప్లికేట్ అని వీళ్ళు ఐడెంటిఫై చేసారు. వాళ్ళు డూప్లికేట్ మనం అంతా అనుకున్నంత ఉండదు కదా. డూప్లికేట్ ఐటమ్ తీసుకొచ్చిన మీరు కూడా ఎట్లా తీసుకొచ్చారు? డూప్లికేట్ ఐటమ్ అనేది ఐపీఎల్ కంపెనీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది, జాక్ట్ కంపెనీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. దానికి అవగాహన లేక ఇది డూప్లికేట్ అని మాట్లాడుతున్నారు. దానికి వాళ్ళు కంపెనీ వాళ్ళు వస్తామన్నారు, చూస్తామన్నారు, చేస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు నన్ను ఫోర్స్ చేసారు. వీళ్ళు ఆగలేక నన్ను నష్టం చేయమని నష్టపరిహారం కట్టిమంటే కట్టించిన బస్తాకి 800 రూపాయలు కట్టిమన్నారు. ఎట్లా కట్టిస్తారు? ఒకవేళ అది ఫ్యాక్టరీగా నిజమే అయినట్టుంటే మీరు కంపెన్సేషన్ ఎందుకు ఇస్తారు? వెనుక మనిషికి 800 రిటర్న్ బ్యాక్ ఎందుకు ఇస్తారు? గొడవ జరిగినా అని అది ఒరిజినల్ అయినప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ చూసుకుంటుంది. అది వాళ్ళకు లీగల్ సెల్ ఉంటుంది. వాళ్ళకు ఒక లీగల్ సెల్ ఆగినా ఆగకుండా నీ రైట్స్ ఏంది, మీరేంది, నేను ఇచ్చింది ఒరిజినలే, నాది ఓకే, మీరు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి, వాళ్ళే అవుతారు, మాట్లాడుకుంటారు. అది సంబంధిత అధికారి ఉన్నది, ఆమె వస్తుంది. వాళ్ళ రాకముందుకు ఎందుకు కాంపన్సేషన్ ఎందుకు ఇచ్చిన? స్టాక్ వాళ్ళు కరీంనగర్ వాళ్ళకి ఈ స్టాక్ ఇవ్వడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయా? మరి వాళ్ళు ఎందుకు వస్తలేరు? వాళ్ళు వస్తామన్నారు. నేను డూప్లికేట్ అని వీళ్ళు ఐడెంటిఫై చేసారు. వాళ్ళు డూప్లికేట్